మూవింగ్ టు పాలిటిక్స్. నార్త్లో సై అంటే సై అనే పొజిషన్ ఉన్న బీజేపీ సౌత్కి వచ్చేసరికి తటపటాయిస్తోంది. ఉన్న కర్ణాటక చేజారిపోయింది, తెలంగాణలో ఆశలు గల్లంతయ్యాయి, ఏపీలో టీడీపీ జనసేనతో కలిసి అదృష్టం పరీక్షించుకోబోతోంది. కేరళలో అంత సీన్ కనిపించడం లేదు, తమిళనాడులో పార్టీ బలంగా లేదు. మరి సౌత్లో సత్తా చాటేందుకు బీజేపీ ఏం చేయబోతోంది? ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీతో ముందుకు పోతుందా? ఇంతకీ కమలనాథుల మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈసారి ఎన్డీఏ సాధించే ఎంపీ సీట్లు 400. ఇది మా మాట కాదు, ఈ మధ్య వారి పార్టీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ విధించిన టార్గెట్, ప్రతి సభలో ఆయన చెబుతున్నటువంటి మాట. అయితే నార్త్లో పరిస్థితిలో ఎలా ఉన్నా సౌత్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. మోడీ అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే సౌత్లో ఎంపీ సీట్ల సంఖ్య పెరగాల్సిందే. మొత్తం 543 ఎంపీ సీట్లు ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 20, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, కర్ణాటకలో 28, పుదుచ్చేరిలో 1 సీటు ఉన్నాయి. మొత్తం కలిపి 131 ఎంపీ సీట్లు ఉన్నాయి సౌత్ స్టేట్స్లో. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇందుకు తగ్గట్టుగా ఒక్కో స్టేట్లో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒక్కో స్టేట్లో బీజేపీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అనుకున్న సౌత్ స్టేట్స్లో తమిళనాడులో ఈసారి అసెంబ్లీ, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదిపారు కమలనాథులు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ ఒకసారి వచ్చినప్పుడు ప్రజల మీద పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రభావం కూడా పడుతుంది. అంటే మోదీకి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడ క్యారీ అవుతూ ఉంటుంది. 2 ఎలక్షన్స్ ఒకసారి జరిగినప్పుడు వచ్చే అడ్వాంటేజ్ ఇది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు లిస్టులో పట్టాలి మక్కల్ కచ్చి పార్టీ కూడా చేరింది. ఈసారి బీజేపీ ఏకంగా 10 సీట్లను కేటాయించింది. అయితే పీఎంకే ఎన్డీఏలో ఉండడం ఇదే తొలిసారి కాదు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. అయితే 2019లో నేరుగా ఎన్డీఏతో కాకుండా అప్పటికే ఈ కూటమిలో ఉన్న ఏఐడిఎంకేతో కలిసి నడిచింది. ఆ ఎన్నికల్లో 7 సీట్లలో పోటీ చేసి అన్నిటిలో ఓడిపోయింది. అయితే ఈసారి మళ్ళీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకుని 15 సీట్లు దక్కించుకుంది. వీటిలో ఎన్ని గెలుస్తుందనేది ప్రస్తుతం వేచి చూడాలి. నిజానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ముందు మళ్ళీ ఏఐడిఎంకేతో పొత్తు చర్చలకు ప్రయత్నించారు పీఎంకే అధినేత రామ్దాస్. దీనికోసం ఆయన ఓ దూతను కూడా పంపించినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే బీజేపీతో చర్చలు తేలడంతో పీఎంకే, ఏఐడిఎంకే మధ్య బంధం వీడిపోయింది. అధికారిక ఎన్నికల ఒప్పందంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై సంతకం చేశారు. అయితే తమిళనాడులో ఏఐడిఎంకే, డిఎంకేలకు ధీటుగా ఎదిగేందుకు అన్నామలై చేస్తున్న కృషిలో భాగంగానే ఈ పొత్తు కుదిరినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇటీవల బీజేపీతో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, 1 ఎంపీని కూడా చేర్చుకుంది. తమిళనాడులోని పన్నియార్ సామాజిక వర్గంలో దాదాపు 6% ఓటు బ్యాంక్ పీఎంకేకు ఉంది. ఉత్తర తమిళనాడులో ఓట్ షేర్ పెంచుకోవాలనే ప్లాన్లోనే ఈ పొత్తు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇలా పొత్తులు, చేరికలతో తమిళనాడులో ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ఇప్పటికే మోడీ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. దీనికి తోడు అన్నామలై పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. నా మట్టి నా ప్రజల పేరుతో చేసిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. 6 నెలల పాటు 234 అసెంబ్లీ నియోజకవర్గాలు, 39 లోక్సభ నియోజకవర్గాలను కలుపుతూ సాగింది ఈ యాత్ర. వచ్చే ఎన్నికల ఫలితాలపై ఈ యాత్ర ఎఫెక్ట్ తప్పకుండా కనిపించే అవకాశం కనపడుతోంది. ఇది తమిళనాడు సిచ్యువేషన్. ఇక కర్ణాటక కొత్త. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ గెలుపు జోష్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాలో ఉంది. అయితే మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వంలో ఉండడంతో దానికి ఇంకా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్, క్యాడర్ ఉంది. కేంద్రంలో వాళ్ల ప్రభుత్వం ఉండడంతో ఇంకా వలసలు మొదలు కాలేదు. దీనికి తోడు దేవేగౌడ పార్టీ జనతాదళ్తో పొత్తు కొనసాగుతుంది. మరి ఈ పొత్తు ఈ ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళలో బీజేపీది మరో రకంగా ఉంది పరిస్థితి. ఆశించినంతగా ఇక్కడ ఎదగలేకపోతోంది. కలిసి వస్తుందనుకున్న శబరిమల ఇష్యూ బెడిసి కొట్టింది. శబరిమల అంశంపై ముందుండి పోరాడిన ప్రజల నుంచి ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. హిందుత్వ కార్డు కేరళలో పనిచేయడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా అంతగా పట్టు సాధించే అవకాశాలు లేవనే చెప్పాలి. దట్స్ ఆల్ అబౌట్ కేరళ. ఇక తెలంగాణలో సిచ్యువేషన్ మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉవ్వెత్తున ఎగిసిన పార్టీ ఆ తర్వాత చతికిలబడింది. వన్ ఆఫ్ ది మూమెంట్ చూసినట్లయితే మనకి సెకండ్ ఇన్ ప్లేస్గా మనకి అంటే టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చే పార్టీగా బీజేపీని చూశారు. కానీ గ్రాఫ్ అమాంతం పడిపోయి ఆ ప్లేస్కి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అది మనందరికీ తెలుసు. ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరిగినా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ బలపడడం, ఆ పార్టీలో చేరికలు పెరగడంతో కాస్త కంగారులో ఉందని చెప్పాలి బీజేపీ. కానీ అనూహ్యంగా కవిత అరెస్టు జరిగింది. ఇప్పుడు ఈ అంశం తమకు కలిసి వస్తుందన్న ఆశలో ఉన్నారు బీజేపీ నేతలు.
అసలు లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా కవిత అరెస్ట్ చేస్తుంటే రిజల్ట్స్ వేరేలా ఉండాయనేది బీజేపీ నేతల అనాలిసిస్. మరి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ఎన్నికలు తేల్చాల్సి ఉంది. ఇక బీఆర్ఎస్ నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు ఆ పార్టీ మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలను చేర్చుకుని వారికే టికెట్లు ఇస్తూ ఉన్నారు కమలదళం నేతలు. ఏదేమైనా గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నారు తెలంగాణ కమలనాథ్. ఇది తెలంగాణలో పరిస్థితి. ఇక ఏపీలో తాజా పరిణామాలు మనం చూసినట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళుతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఈ పరిణామం అనేది వేచి చూశారు. కొద్ది రోజుల క్రితం జరిగింది. బీజేపీకి సొంతంగా వచ్చే సీట్ల సంఖ్య తక్కువైనా కూటమిలో భాగంగా ఎక్కువ సీట్లు సాధించడమే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే ఒకప్పటి తన శత్రువు, ఆ తర్వాత మిత్రుడు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోడీ చేతులు కలిపారన్న ప్రచారం ఉంది. నిజానికి ఏపీలో బీజేపీ క్యాడరు కానీ లీడర్లు కానీ అంతగా లేరు, చాలా తక్కువ అని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో వారికి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చిన పరిస్థితిని మనం చూసాం. వారి సత్తా ఏంటో వారికి తెలుసు కాబట్టే ఏపీలో వీలైనంత తగ్గారు. ఇది సౌత్ స్టేట్స్లో ఓవరాల్గా బీజేపీ పరిస్థితి. అయితే ఏ స్టేట్లో ఏ స్ట్రాటజీ ఉపయోగించినా బీజేపీ అనుకున్నంత సులువుగా అయితే పరిస్థితులు లేవు. గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్లయితే లాంగ్వేజ్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ప్రాంతీయత కావచ్చు, చారిత్రక రాజకీయ అనుబంధాలు కావచ్చు, బీజేపీకి ఇవన్నీ కూడా హర్డిల్స్గా చెప్పుకోవాలి, అడ్డుగోడలుగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరి మోడీ ప్రారంభించే అభివృద్ధి పనులు, చేసే శంకుస్థాపనలు, ఈ సుడిగాలి పర్యటనలు ఏ విధంగా బీజేపీకి లాభం చేస్తాయో చూడాలి.